హావ్యూర్స్ నేను చంద్రశేఖర్ కండవల్లి. ఏపీలో రాజకీయ నాయకులు పొద్దు తిరుగుడు పువ్వును తలపిస్తున్నారని ఒక నానుడు ఉంది. ఏ పార్టీ పదవిలో ఉంటే ఆ పార్టీ వైపు నాయకులు చేరడం సర్వసాధారణమైంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన వ్యవహారం నడుస్తుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు. జనసేన బీజేపీ పార్టీలు తెలుగుదేశం పార్టీకి బి టీములు అన్నట్టు వ్యవహరిస్తున్నాయి కూడా. బీజేపీకి ఇది అలవాటే. ఎందుకంటే చాలా ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి బి టీములు అన్నట్టుగానే ఉంటూ వస్తున్నాయి కూడా. తెలుగుదేశంతో పొత్తు ఉన్నా లేకపోయినా వారిద్దరి మధ్య అన్నింటికి అతీతంగానే సాగుతూ వస్తున్నాయి. 2019 నుంచి 2024 వారిద్దరి మధ్య బంధం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు అనుకున్నా కూడా వారిద్దరి మధ్య మళ్ళీ బంధం అతుక్కుంది. ఈ 2024లో కూటమి అధికారంలో సాధించిన తరువాత ఈ మూడు పార్టీలు కలిసి ఒక అండర్స్టాండింగ్ తో ముందుకు వెళుతున్నాయా, లేక ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకుంటున్నారనే ప్రశ్న కూటమిలో బేతాళ ప్రశ్నగా మారుతుంది. సంక్రాంతి తరువాత జగన్ అన్ని జిల్లాలలో పర్యటించి కార్యకర్తలను ఉత్తేజపరిచే కార్యక్రమం ఉంది అని ప్రకటించారు కూడా. దీనితో ఆయా జిల్లాల నేతలు కార్యకర్తల్లో ఉత్సాహం నిప్పొంగింది. అదే పందాలో పవన్ కళ్యాణ్ కూడా ఒక్కొక్క జిల్లాలో పర్యటించాలని సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. మాజీ సీఎం జగన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరిద్దరూ క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉంది. జగన్ పర్యటనకు దెబ్బతీయడానికే పవన్ కళ్యాణ్ కూడా జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్నారు అని ఒకవైపు వినిపిస్తుంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఒకవైపు తన సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసుకుంటూ, మరోవైపు బీసీలను కలుపుకుంటూ జిల్లాలను పర్యటించి కూటమిలో ముందంజలో ఉంటున్నారంటున్నారు. జనసేన బలపడితే రేపు ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది. దీనితో టీడీపీకి ప్రాధాన్యత తగ్గుతుంది. టీడీపీ సభ్యులు వాపోతున్నారు. సీనియర్ సభ్యులు మాత్రం ఇదంతా తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ, ఎవరిని ఏ పార్టీలోకి పంపాలి అనేది చంద్రబాబు నాయుడు గారే డిసైడ్ చేస్తారు, దీనిపై ఇబ్బంది పడవలసిన అవసరం లేదంటూ సర్ది చెబుతున్నట్టు సమాచారం. ఆసక్తిగా మారిన ఆంధ్రప్రదేశ్ రాజకీయం మునుముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.